నాయకత్వం వహిస్తూ అధ్యక్షులు అది నిర్వహించినటువంటి మన దేశం నాయకులు మన ముందుగా నమస్కరిస్తూ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు రాజకీయ కార్యకర్తలకు అదేవిధంగా సమర్పించినటువంటి వేల నాయకులకు ఈ అందరికీ ముందుగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే మనిషి జన్మ అన్ని దేవరాశి కన్నా మనిషి జన్మ చాలా ఉపకృతమైనటువంటిది. మనకి ఈ శిక్షణ జన్మం తెలుసు కాబట్టి మనం చాలా గొప్పవాడు. మిగతా ఎక్కువ ఏంటంటే మనకి ఏది మంచి ఏది పిల్లలన్నది గ్రహించే శక్తి ఉంది. కాబట్టి మన ప్రేమ నాయకులు జోగేశ్వరరావు ఎంపీ గారు బాధపడుతున్నప్పుడు నేను అక్కడ కళావేదికైంది. ఆ సభలో ఉన్నట్టు మనిషి తర్వాత ఇటువంటి కార్యక్రమాలు అనుకోవడమే కాకుండా సంబంధంలో భాగాన్ని పెద్దల కోసం దీని కోసం నిజమైనటువంటి త్యాగం చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ కూడా ఇక్కడ వచ్చినటువంటిది ఈ మనకి ప్రశంస పత్రిస్తారు అంటే చెప్పేసి అన్నారు. వస్తారు ఈ ప్రశంసలు ఎందుకంటే ఈ మండగడ్డ పట్టణం చాలా గొప్ప త్యాగవంతులు, కోటీశ్వరులు, లక్ష్మీపుత్రులు, ఉద్దరులు, మహా త్యాగులు పుట్టినటువంటి ఈ మండగడ్డ గడ్డ మీద ఈ ప్రశంసా పత్రం అందుకోవడం కానీ సేకరించడం కానీ మాకు గౌరవప్రదమే. కానీ ఇటువంటి మహానుభావులు త్యాగపత్రిగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. మనం ఇవే చౌదరి గారు తెలుసు, మన వేగల గారు తెలుసు, అదేగా ఇలాంటి మహానుభావులు ఎంతో మంది త్యాగాలు చేసి ఎన్నెన్నో మహత్కార్యాలు చేసి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో పెళ్లి చేశారు, సత్రం కట్టించారు, ఎన్నెన్నో చేశారు. అటువంటి మహాపురుషుల పుట్టినటువంటి గడ్డ మీద మేము కూడా అంటే మీ అందరి కలుపుతున్నా ఏమనుకోవద్దు. మనం చేసినటువంటి త్యాగం కానీ ఈ డబ్బులు కానీ గత లెక్కలకి లేదని నేను నమ్మకం ఇచ్చేదంటే దాని గురించి వారి ధర్మం ప్రకారం వారు కొడుతూ మనం ఏదో చెప్తున్నారు. కానీ దానికి మనం తగ్గిపోయి హనుమంతుల ముందు కొడుకులాగా భావించాలి. కాబట్టి ఇటువంటి ప్రధాన గొప్ప మంచిదే. కానీ ఇదే విధంగా అందరూ కూడా ఉన్నంతో తమ్మంతో పేదవారికి తగిన సహాయం చేస్తే మంచిదని అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దీనికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.